రోత్స్చైల్డ్స్ ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అపారమైన సంపద, అధికారం. అసలు ఒకే ఒక కుటుంబం పెద్ద పెద్ద సామ్రాజ్యాలకే అప్పులిచ్చి వాటి భవిష్యత్తునే ఎలా శాసించగలిగింది? ఈ విశ్లేషణలో మనం ఆ కథనే లోతుగా చూడబోతున్నాం. చూడండి, ఈ కుటుంబం చుట్టూ ఎన్నో కథలు, కొన్నిసార్లు పురాణగాథలు కూడా ఉన్నాయి. అయితే ఇవి కేవలం కథలు కాదు, వారికున్న అపారమైన ప్రభావాన్ని ఇవి చూపిస్తాయి. మరి ఆ కథల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. శతాబ్దాలుగా ఎన్నో ఊహాగానాలు, మరెన్నో కథలు, వాటన్నింటినుంచి పుట్టుకొచ్చిన ఒకే ఒక్క పెద్ద ప్రశ్న ఇది: నిజంగానే ఒకే కుటుంబం ప్రపంచాన్ని శాసించిందా? నిజానికి వీరి గురించి కొన్ని నాటకీయ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే వాళ్ల ఇష్టానుసారం మార్చేయగలరని, లాభాల కోసం యుద్ధాల్లో రెండు పక్షాలకు డబ్బు ఇచ్చారని, చివరికి తమొక అడ్డొచ్చిన వాళ్లని తీసేయడానికే టైటానిక్ని ముంచారని కూడా అంటారు. ఈ మొత్తం గాథను అర్థం చేసుకోవాలంటే మనం మొదట ఈ కథను ప్రారంభించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అతని పేరే మేయర్ యామ్షెల్ రోత్స్చైల్డ్. మేయర్ రోత్స్చైల్డ్ పుట్టింది ఇలాంటి ప్రపంచంలో కాదు. అతన్ని వెనక్కి నెట్టడానికి, ఎదగకుండా ఆపడానికి రూపొందించిన ఒక ప్రపంచంలో అతను పుట్టాడు. ఒక్కసారి ఊహించండి, ఓ పక్క గోడల మధ్య బందీగా, రాత్రి 7 గంటలకే కర్ఫ్యూతో భూమి కొనుక్కునే హక్కు కూడా లేని జీవితం. మరోపక్క కేవలం కొన్ని అడుగుల దూరంలోనే సైన్యాల్ని నడిపిస్తూ అపారమైన ఆస్తులతో, రాజకీయ అధికారంతో విలాసవంతంగా బతికే రాకుమారుడి ప్రపంచం. ఈ రెండింటినీ వేరుచేసింది కేవలం ఒక గోడ కాదు, ఒక ప్రపంచమంతా ఆంక్షలు. ఇలాంటి పరిస్థితుల్లోనే మేయర్ ఒక విషయాన్ని గమనించాడు. తన ప్రాంతంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అంటే ఆ రాకుమారుడు ఒక పెద్ద ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. తెలివిగా మేయర్ ఒక ప్లాన్ వేశాడు. ముందుగా రాకుమారుడికి అరుదైన నాణేలు సేకరించే అలవాటుందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని పురాతన నాణాలు సంపాదించి వాటి ద్వారా రాకుమారుడితో పరిచయం పెంచుకున్నాడు. మెల్లగా నమ్మకాన్ని సంపాదించి అతని పర్సనల్ బ్యాంకర్ అయ్యాడు. చివరికి రాకుమారుడి అసలు సమస్య అంటే బంగారు కొరతను తీర్చడానికి ఒక వ్యవస్థనే సృష్టించాడు. దీంతో అతను రాకుమారుడికి చాలా అవసరమైన వ్యక్తిగా మారిపోయాడు. కాని మేయర్కి తెలుసు, ఒక్క రాకుమారుడి మీద ఆధారపడితే ఎప్పటికైనా ప్రమాదమేనని. అందుకే అతను ఇంకా పెద్దగా, ఇంకా విస్తృతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను ఎప్పుడూ ఒక ప్రశ్న వేసుకునేవాడు: ఒకవేళ ఈ రాకుమారుడు అధికారం కోల్పోతే, భూమిని స్వంతం చేసుకునే హక్కు లేనప్పుడు, రాజకీయంగా ఎప్పుడూ అస్థిరంగా ఉండే ఐరోపాలో నా కుటుంబ సంపదను, భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలి? దానికి అతను కనుక్కున్న పరిష్కారమే ఒక మాస్టర్ స్ట్రోక్. తన 5 కుమారులను ఐరోపాలోని 5 అతి ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలకు పంపించాడు. ఒక కొడుకు ఫ్రాంక్ఫర్ట్లో ఉంటే, మరొకరు వియన్నాలో, ఇంకొకరు లండన్లో, అలాగే నేపిల్స్, ప్యారిస్లలో. ఇలా ప్రతి ఒక్కరూ ఒక పెద్ద సామ్రాజ్యం నడిబొడ్డున తమ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు, వారి మధ్య ఐక్యత కోసం కొన్ని కఠినమైన నియమాలు కూడా పెట్టాడు. ఏ నిర్ణయమైనా కుటుంబంలోనే తీసుకోవాలి. లాభమైనా, నష్టమైనా అందరూ సమానంగా పంచుకోవాలి. వారసత్వం మగవారికే. కుటుంబ గొడవలు బయటికి వెళ్లకూడదు. ఈ నియమాలతో ఆ నెట్వర్క్ ఒకే తాటిపై నడిచేలా చూసుకున్నాడు. ఇక ఆ తర్వాత వాళ్ల జీవితంలో అసలైన పరీక్ష, అదే సమయంలో అతి పెద్ద అవకాశం వచ్చింది. అదే నెపోలియనిక్ యుద్ధాలు. ఐరోపా మొత్తం యుద్ధంతో అట్టుడుకుతోంది. నెపోలియన్ నుంచి తప్పించుకుంటూ రాకుమారుడు విలియం తన లక్షలాది పౌండ్ల సంపదను మేయర్కు అప్పగించి పారిపోయాడు. ఈ సమయంలో నెపోలియన్తో పోరాడుతున్న బ్రిటిష్ సామ్రాజ్యం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంది. దాన్ని డబ్బుతో కూడా పరిష్కరించలేని పరిస్థితి. చూడండి, ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఐరోపా యుద్ధభూమిలో బ్రిటిష్ కరెన్సీకి విలువే లేదు. అక్కడి సైనికులకు జీతాలివ్వాలన్నా, సరుకులు కొనాలన్నా వాళ్లకు బంగారం కావాలి. సాక్షాత్తు బ్రిటిష్ సైన్యాధిపతి వెల్లింగ్టన్ అన్నట్టు, బంగారం లేకపోతే యుద్ధం ఓడిపోవడం ఖాయం. సరిగ్గా ఇక్కడే రోత్స్చైల్డ్ 5 బాణాల వ్యూహం అద్భుతంగా పనిచేసింది. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా చేయలేని పనిని వాళ్ళ ప్రైవేట్ నెట్వర్క్ చేసి చూపించింది. ఆ 5 సోదరులు తమ తమ నగరాల నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని సేకరించి రహస్యంగా బ్రిటిష్ సైన్యానికి చేరవేశారు. రాకుమారుడు మొదట అప్పగించిన ఆ 2-3 మిలియన్ పౌండ్ల మూలధనంతో వారు తమ నెట్వర్క్ను ఉపయోగించుకుని వెల్లింగ్టన్ సైన్యానికి లక్షలాది పౌండ్ల విలువైన బంగారాన్ని సరఫరా చేశారు.
ఇక యుద్ధం ముగిసేసరికి రోత్స్చైల్డ్స్ కేవలం ధనవంతులుగా మిగిలిపోలేదు. వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన, శక్తివంతమైన ఆర్థిక సంస్థల్లో ఒకటిగా అవతరించారు. వారి నెట్వర్క్ కేవలం బంగారాన్ని రవాణా చేయడానికే కాదు, సమాచారాన్ని చేరవేయడానికి కూడా ఉపయోగపడింది. ఉదాహరణకు, వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయిన వార్త ప్రభుత్వానికి అధికారికంగా తెలిసే కొన్ని గంటల ముందే వీరికి చేరింది. ఆ సమాచారంతో వాళ్లు ప్రభుత్వ బాండ్ల మీద పెట్టుబడి పెట్టి అపారమైన లాభాలు గడించారు. ఇంతకీ ఈ ప్రభుత్వ బాండ్లు అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వాలు ప్రజల దగ్గర్నుంచి అప్పు తీసుకోడానికి జారీ చేసే పత్రాలు. అయితే రాత్స్చైల్డ్స్ ఏం చేశారంటే, ఆ బాండ్లను విడివిడిగా కాకుండా మొత్తం ఇష్యూని ఒకేసారి కొనేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ప్రభుత్వాలకు వెంటనే కావలసినంత డబ్బు అందేది. వీరికి ప్రభుత్వాలపై విపరీతమైన పలుకుబడి వచ్చేది. ఈ ఆర్థిక శక్తి చాలా త్వరగా రాజకీయ పలుకుబడిగా మారిపోయింది. యుద్ధం తర్వాత ఐరోపాను పునర్నిర్మించడానికి ప్రభుత్వాలకు వీరి డబ్బు అవసరమైంది. ఇక అప్పటినుంచి రాజులు, మంత్రులు వాళ్ల సలహా కోసం, వాళ్ళిచ్చే డబ్బు కోసం ఎదురుచుట్టం మొదలుపెట్టారు. ఈ కథలో ఒక ఆసక్తికరమైన, వ్యంగ్యాత్మకమైన మలుపు ఉంది. నెపోలియన్ అందరికీ సమాన హక్కుల కోసం పోరాడాడు. కాని రాత్స్చైల్డ్స్ తమను ఘెట్టోలకు పరిమితం చేసిన సామ్రాజ్యాలకే డబ్బులిచ్చి నెపోలియన్ను ఓడించడానికి సహాయం చేశారు. అంటే వాళ్లకు సిద్ధాంతాలకన్నా వ్యాపారమే ముఖ్యమని స్పష్టంగా తెలుస్తుంది. చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: రోత్స్చైల్డ్స్ కథ కేవలం అసాధారణమైన వ్యాపార వ్యూహం, పట్టుదల వల్ల వచ్చిన విజయమా? లేక వాళ్ల పలుకుబడి నిజంగానే మనం ఈరోజు చూస్తున్న ప్రపంచాన్ని రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించిందా?